హాయ్ బిగులు, తిన్నారా అందరూ? చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుండే నాకు. మంచిగా స్కూల్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద హోటల్ కనిపిస్తుండే కదా. ఒక్కసారైనా ఈ హోటల్కి పోయి తినాలి, అందులో ఫుడ్ ఎట్లా ఉంటుందో ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అనుకుంటుండే. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి తిన్నా, కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు వీడియో తీస్తున్నా. దీని పేరైతే నాకు తెలీదు, నిజంగా చెప్తున్నా. ఇది సూప్ అంట, అందులో కొంచెం చికెన్ ముక్కలు వేసిరు. ఇంకా కన్వే ఏమో నేను గారెలు అనుకున్నా. నేను ఫస్ట్ గారెలు అనుకున్నా, తర్వాత నూడిల్స్ అనుకున్నా. అవి గారెలు కావు, నూడిల్స్ కావు, అవి ఏంటో సంథింగ్ నాకు కూడా తెలీదు. తెలుసా మీరే చెప్పండి. ఇదైతే నేను నిజంగానే నూడిల్స్ అనుకున్నా, కానీ చికెన్ అంటే ఇది. చికెన్ ని మంచిగా సన్న సన్నగా కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. కొత్తగా చూస్తే ఎట్లా ఉంటది, మరి వింతగా ఉంటది కదా. నేను కూడా సేమ్ అట్లనే అనుకున్నా, అది చికెన్ కాదేమో అనుకున్నా, కానీ అది చికెన్ అంట. ఇంకా మంచిగా నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందనుకోండి. ఆ టేస్ట్ విషయం పక్కన పెడితే అంత పెద్ద హోటల్ చూస్తుంటే ఏదో మాయాలోకంలోకి పోయినట్టు అనిపిస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది, ఫస్ట్ టైం పోయినా కాబట్టి. నేనే కాదు, నాలా కూడా చాలా మంది ఉండొచ్చు. మేబీ అంతే పెద్ద పెద్ద హోటల్ పోయి తినని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. నేను మాత్రం ఫస్ట్ టైం పోయినా కాబట్టి నాకు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నా. ఇది తిన్న తర్వాత మంచిగా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా. చికెన్ బిర్యానీ అయితే మన ఫేవరెట్ కాబట్టి అదొకటి స్పెషల్ గా గుర్తుపట్టవచ్చు. అది గుర్తుపట్టాల్సిన పని కూడా ఏం లేదనుకోండి, ఎందుకంటే అందరు ఫేవరెట్ కదా చికెన్ బిర్యానీ. లక్కీగా ఏంటంటే నాకు ఎప్పుడు చూసినా సరే చికెన్ బిర్యానీ తినేటప్పుడు అస్సలు లెగ్ పీసే రాదు. కానీ ఫైనల్ గా ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ తింటుంటే లెగ్ పీస్ వచ్చింది నాకు. అదేంటో ఏమో కానీ వీడియో కోసంకి పోతే లెగ్ పీస్ వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. లెగ్ పీస్ చూస్తుంటేనే మస్తు అనిపించింది అనుకోండి. మంచిగా ముక్క అయితే మెత్తగా ఉడికింది, అంత బాగుంది. లెగ్ పీస్ చూస్తుంటేనే ఆహా దొరికింది ఈరోజు వీడియో నాకైతే అని నేను అనుకున్నా. వీడియో చూడండి ఒకసారి, లెగ్ పీస్ ఎంత బాగుందో కదా. ఇట్లా చింపుతో చినుగుతుంది, అంత బాగుంది. మంచి నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుందో. బిర్యానీ టేస్ట్ అయితే చెప్పలేం అసలు. బిర్యానీ నా ఫేవరెట్ ఫుడ్ అసలు. నీ ఫేవరెట్ ఫుడ్ ఏదంటే బిర్యానీ అనే ఫస్ట్ చెప్పేస్తా. అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి చెప్పండి. ఇలా మంచి ఆనియన్ పెట్టుకొని మంచి పీసెస్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండలే, మస్తుంది. ఇంకా చికెన్ బిర్యానీ మొత్తం తిన్న తర్వాత ఫైనల్ గా నా ఫేవరెట్ వచ్చేసి ఐస్ క్రీమ్. అది కూడా బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్. ఈ 2 ఫ్లేవర్స్ తప్ప నేను ఇంకా ఏ ఫ్లేవర్ కూడా తినను. ఈ బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మంచిగా 2 ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేసుకొని ఐస్ క్రీమ్లు అయితే కంప్లీట్ చేసిన. ఆ 2 ఫ్లేవర్స్ కూడా నేనే తిన్నా అనుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు మంచి ప్లేస్ ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అక్కడ ట్రై చేస్తా. చూడండి, నాకైతే బటర్ స్కాచ్ అయితే మస్త్ అంటే మస్తు ఇష్టం. కానీ దీని పేరు నాకు ఏదో తెలీదు, అది పిస్తానో ఏదో ఉండే సంథింగ్ ఏదో పేరు ఉంది, నాకు తెలీదు. ఇది మాత్రం బటర్ స్కాచ్. ఇవైతే తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి బిగులు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా బిల్లు కట్టేది మనం కాదు కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేసా. ఈ ఐస్ క్రీమ్ కూడా మొత్తం నేనే తినేసా. సబ్స్క్రైబ్